హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ మరణాత. మీరందరూ బాగున్నారని మేము ఆశిస్తూ ఉన్నాము. దేవుని యొక్క నామంలో మీ అందరికీ శుభము సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాత. దేవుని యొక్క కృపను బట్టి ఎంతగానో అనేకమైన వర్తమానాలు మీరు వింటూ వస్తున్నారు, ఎంతో ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. ఆశీర్వాదకరమైన మాటలు మాతో మరలా ఫోన్ చేసి ఎంతగానో పంచుకుంటూ ఉన్నారు. అందుబట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇంకా స్పాన్సర్స్ చేసి మమ్మల్ని ఎంతగానో ముందుకు బలపరుస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మిమ్మల్ని ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాము. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందన మరణాతలు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పబోయే మాట ఏమిటి అంటే, దేవుడు మనతో ఎవరి గురించి చెప్పబోతున్నారు అనేది మనం పరిశీలన చేస్తే, ఇప్పటిదాకా మనం చాలామంది స్త్రీల గురించి విన్నాం, చాలా వర్తమానాలు విన్నాం, చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం. అయితే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, పరిశుద్ధ గ్రంథంలో ఎవరి గురించి అయినా ఎక్కడైనా ఒక పేరు రాయబడి ఉందంటే, వారి ప్రస్తావన వచ్చింది అంటే, వారి గురించి మనం నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుంది అని మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను. కానీ మీకు ఇప్పటిదాకా చెప్పిన వారిలో అనేక మంది స్త్రీలు చెప్తే వారిలో మంచి నేర్చుకునే విషయాలే మనం తెలుసుకున్నాం, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు ఈ స్త్రీ గురించి మనము కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఈ స్త్రీ ఎవరు అంటే హేరోదియా. ఎవరండి? హేరోదియా. ఈమె గురించి చాలామంది వినే ఉంటారు. హేరోదియా అలా ఉండకూడదు, హేరోదియా అలా జీవించకూడదు, హేరోదియా చెడు మార్గంలో నడిచింది, హేరోదియా తన కూతుర్ని చెడ్డ మార్గంలో పెట్టింది. ఇలాగా మీరందరూ చాలా వినే ఉంటారు కదా హేరోదియా గురించి. మరి పేరు మాత్రమే తెలుసున్న వాళ్ళు చాలామంది ఉంటారు. లేదంటే హేరోదియా చెడ్డ మార్గంలో తన కూతుర్ని నడిపించింది అనేది తెలుసుంటారు. లేదంటే దైవజనుని అన్యాయంగా చంపించేసింది, ఇది మాత్రమే తెలుసుంటారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లుప్తంగా కొన్ని విషయాల్లో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ యొక్క హేరోదియా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ రాయించారంటే, మార్కు సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, అంతేకాదు మార్కు సువార్త 6వ అధ్యాయము 14 నుంచి 29 వచనాలు మనం చూస్తే, అక్కడ హేరోదియా గురించి స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేశారు. అయితే ఈ హేరోదియా అని పేరుకు అర్థం ఏంటంటే టు మానిటర్ అండ్ వాచ్ ఓవర్ అని అర్థం. అంటే టు మానిటర్, హేరోదియా అనే పేరుకు అర్థము టు మానిటర్, చూచేది అని, లేదా అంతా పరిశీలించేది అనేది అర్థం వస్తుంది. అయితే హేరోదియా సాధారణంగా ఒక ఆడపిల్లని క్యారెక్టర్ ఏమేమి ఉంటాయి ఆడపిల్ల క్యారెక్టర్స్ అంటే, ఒక వైఫ్ కింద, ఒక మదర్ కింద, ఒక సిస్టర్ కింద, లేదంటే ఒక డాటర్ కింద, ఇలాగే కదా ఉంటాయి. అయితే ఈ హేరోదియా కూడా ఈ అన్ని స్థానాల్లోనే ఉంది. ఒక కూతురుగా ఉంది, ఒక తల్లిగా ఉంది, ఒక భార్యగా ఉంది, ఇలాగా అన్ని స్థానాల్లో ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ హేరోదియా దేవుడికి ఇష్టం లేని పని ఏం చేసింది? దేవుడికి ఇష్టం లేని పని ఏం చేసింది అంటే, దైవజనుడు తనకి మంచి చెప్పారు. ఏం చేశారు? మంచి చెప్పారమ్మా, ఇలా జీవించొద్దు, నీ నడవడిక సరిగ్గా లేదు, నువ్వు సరి అయిన మార్గంలో నడు, వేరే రకంగా వద్దు అని. నువ్వు ఒక రాణి స్థానంలో ఉన్నావు, ఒక తల్లి స్థానంలో ఉన్నావు, నీవు ఒక చక్కని స్థానంలో కూర్చున్న నీవు నీ వెనకాల ఉన్న వారందరినీ సరి అయిన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత నీకుంది. నీవే చెడు మార్గంలో నడిస్తే ఎలాగా? సరి అయిన మార్గంలో నడు అని చెప్పి దైవజనులు హెచ్చరిక మాటలు చెప్తే, నా ముందు వాళ్ళెవరు చెప్పడానికని హేరోదియా దైవజనుని మీద పగపట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీకు ఎవరైనా సరే దైవజనులు ఇక్కడ నిలబడి చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా హెచ్చరిక మాట మీకు చెప్తూ ఉన్నారంటే, మీకే చెప్తున్నట్టు కాదు, ఎవరికి చెప్తున్నా, లేదంటే మామూలుగా అందరికీ చెప్తున్నప్పుడు మీ మనసు కనిపిస్తుంది, బహుశా నేను ఈ తప్పు చేశానేమో, నేను ఈ ప్రవర్తన కలిగి ఉన్నానేమో, నా నడవడికి రీతిగా ఉందేమో, మీకు అర్థమవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. ఏమనో తెలుసా? బహుశా నేను తప్పులో వెళ్తున్నానేమో. అప్పుడు మీరు పశ్చాత్తాపపడి, దేవా నన్ను సరి అయిన మార్గంలో పెట్టండి, నన్ను సరి అయిన త్రోవలో ఉంచండి అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా అద్భుతాన్ని మన జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే
అయితే ఈ హేరోద్య ఎవరు అంటే వైఫ్ ఆఫ్ హేరోదు. హేరోదు రాజుకి భార్యగా ఉన్నది హేరోద్య. ఈమెకు ఒక కుమార్తె ఉంది. అంతేకాదు ఈమె తండ్రి కూడా ఒక రాజే. ఈమె కూడా ఒక గొప్ప రాజ్యం నుంచే వచ్చింది, ప్యాలెస్ నుంచి వచ్చింది. అంత బాగానే ఉంది. అటు రాజ్య కుటుంబమే ఇటు రాజ్య కుటుంబమే, మంచిగానే తన జీవితం కొనసాగుతుంది. కానీ ఈమె చేసే పని ఏంటంటే ప్రతిసారి కూడా పాపము దేవుడికి ఇష్టము లేనిదే పాపం. దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, పాపానికి ఫలితం ఉంది. ఈరోజు మనం పాపం చేస్తూ ఉన్నామంటే దానికి ఫలితం రేపన్న రోజు మనకి ఖచ్చితంగా వస్తుంది. కనుక ఎంతోమంది అనుకుంటున్నారు, నేను ఏదైనా దొంగతనం చేస్తున్నా, లేదంటే ఏదైనా హత్య చేస్తున్నా, లేదంటే ఎవరి మీదైనా చాడీలు చెప్తున్నా, ఎవరి మీదైనా లేనిపోయిన మాటలు చెప్తున్నా, కల్పించిన కథలు చెప్తున్నా, లేకపోతే ఏదైనా తప్పు చేస్తున్నా, దేవుడికి ఇష్టం లేని పనులు ఏమైనా చేస్తున్నా, ఎవరు చూస్తున్నారులే, నన్ను ఎవరో చూడట్లేదు కదా, 4 గోళ్ళ మీద నేనే కదా ఉన్నాను అన్న ఆలోచనతో మీరు ఉంటున్నారేమో. గుర్తు పెట్టుకోండి, చూచుచున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హాగరమ్మ గారు ఎడారిలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు, అడుగు తీసి అడుగు పడలేని భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ సమయంలో తన భర్త చూడలేదు, తనని తీసుకొచ్చిన సారమ్మ గారు చూడలేదు, తనని అప్పటిదాకా కొంచెమైనా గౌరవంగా చూసిన వారు చూడలేదు, ఎవ్వరు చూడలేదు. కానీ ఆ ఎడారి మధ్యలో ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె పడుతున్న ప్రయాస దేవుడు చూస్తూ ఉన్నాడు. వెంటనే అక్కడ నీరును పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వే కష్టంలో ఉన్నావు, నువ్వే ఇబ్బందిలో ఉన్నావు, ఆ ప్రతి బాధ చూచుచున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు తప్పు చేస్తున్నావా, నీ పాపం చేస్తున్నావా, నువ్వు దేవుడికి ఇష్టం లేని రీతిగా జీవిస్తున్నావా, లేదంటే ఈ మనుషుల్ని మెప్పించేసి మనుషుల్ని కప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావేమో. చూచుచున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ నడవడిక సరిగ్గా ఉందా, నీ ప్రవర్తన సరిగ్గా ఉందా, నువ్వు పాపం చేస్తున్నావా, మంచి చేస్తున్నావా, చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా, ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూచుచున్న దేవుడి దగ్గర నుంచి ఆయన కన్ను ముయ్యగల శక్తి, సామర్థ్యం లోకంలో ఎవ్వరికీ లేదు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే ఆయన దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా పశ్చాత్తాపము దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ హేరోద్యలో ఉన్న లక్షణాలు మనం చూస్తే, హేరోద్య పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది చెడ్డ స్త్రీలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేశారు. లైక్ అతల్య చెడ్డ స్త్రీ, యెజబెలు చెడ్డ స్త్రీ, అలాగే ఇంకా మనకి హేరోద్య చెడ్డది, ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి గురించి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మనలో విడిచిపెట్టాల్సినవి అనేకమైనవి వీరిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతల్య బ్యాడ్గా ఉంది కనుకనే, చెడ్డ మార్గంలో నడిచింది కనుకనే చెడ్డ ఫలితం పొందుకుంది. యెజబెలు చెడ్డ మార్గంలో ఉంది కనుక చెడ్డ ఫలితమే పొందుకుంది. కయ్యేను చెడ్డ మార్గంలో ఉన్నాడు కనుక చెడ్డ ఫలితమే పొందుకున్నాడు. ఇంకా ఎంతోమంది చెడ్డ మార్గంలో ఉండి చెడ్డ ఫలితాన్నే పొందుకున్నారు. దీనా చెడు మార్గంలో వెళ్ళింది కనుకనే తన అన్నలందరినీ చెడు మార్గంలో దింపింది. అంతేకాదు ఇంకా ఎంతోమంది చేసిన చెడుని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. చూచుచున్న దేవుడు చూస్తున్నాడు. ప్రతి క్షణము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ పట్ల కూడా ఆయన ఘనకార్యమును చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా అతల్యలో ఉన్న ఒక లక్షణాన్ని రోజు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా అతల్య ఎందుకు దేవుని దృష్టిలో చెడ్డగా ఎంచుకోబడింది, అతల్య ఎందుకు దేవుని దృష్టిలో ఒక అపవిత్రాలిగా, ఎందుకు దేవుడి దృష్టిలో ఎన్నిక లేనిబడిన దానిగా, ఎందుకు దేవుని దృష్టిలో తృణీకరింపబడిన దానిగా ఈ అతల్య ఉంది. రోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా అతల్య అక్రమ సంబంధం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతల్య ఏ సంబంధం అండి? అక్రమ సంబంధం. అక్రమం కలిగి ఉన్నవారా నా యొద్ద నుండి తొలగిపోండి అని దేవుడు చెప్తుంటే ఈ అతల్య ఏ సంబంధం పెట్టుకుంది? అక్రమ సంబంధం. దేవుడికి ఇష్టము లేని ప్రవర్తన అతల్యలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నేనున్న ప్లేస్, నా హస్బెండ్, లేదంటే నా పిల్లలు, లేదంటే నా కుటుంబము, నా ఫ్యామిలీ, వీళ్ళెవ్వరు నన్ను ఏమన్నారు కదా, నాకేం భయం లేదు, వాళ్ళెవ్వరు నన్ను చూడట్లేదు కదా అని నువ్వు అనుకుని తప్పు చేస్తూ ఉండొచ్చు. కానీ ఏదైతే ఈరోజు విత్తుతున్నామో రేపన్న రోజు ఒక పంట కోస్తాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఇదే, మా చర్చ్లో ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఇదే. ఈరోజు మనం ఏదైతే విత్తుతామో అది పంట ఖచ్చితంగా కోస్తామో. ఈరోజు విత్తనం వేసామంటే రేపేం ఫలితం వచ్చేది కానీ
కానీ కొద్ది రోజులు పడుతుంది ఖచ్చితంగా. ఆ మొక్క మొలకెత్తాలి. ఆ మొలక కొంచెం పెద్దదయ్యి మహావృక్షం ఎలా అవుతుందో, ఈరోజు నువ్వు పాపం అనే విత్తనం పాతితే అది రేపన్న రోజు కొంచెం మొలకెత్తి రేపొద్దున నీ తరతరాలకి శాపంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ఏ సంబంధాలు పెట్టుకున్నా, ఏ తప్పు చేస్తున్నా, ఎలా అయినా సరే ఎవరు నన్ను చూడట్లేదు కదా, నేనేం చేస్తే ఇంకేంటి అని చెప్పేసి రాంగ్ వే నువ్వు చూస్ చేసుకుంటున్నావేమో, నీకు అదే పెర్ఫెక్ట్ అనిపించి రాంగ్లోకి వెళ్ళిపోతున్నావేమో. గుర్తు పెట్టుకోండి, ఈరోజు నువ్వు విత్తుతున్న పాపము రేపు ఖచ్చితంగా నీవు నీ తరము కూడా పంట కొయ్యాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హేరోద్య తప్పు చేస్తుంది. హేరోద్య అక్రమ సంబంధం కలిగి ఉంది. దేవునికి అక్రమ సంబంధాలంటే ఇష్టం ఉండవు, కానీ హేరోద్య అటువంటి సంబంధం కలిగి ఉంది కనుకనే దేవుని దృష్టిలో హేరోద్య చెడ్డదానిగా నిలిచిపోయింది. అంతేకాదు, హేరోద్యకి భర్త ఉన్నారు, అలాగే హేరోదుకు కూడా భార్య ఉన్నారు. కానీ ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? అక్రమ సంబంధం కలిగి దేవుడికి ఇష్టము లేని రీతిగా వీరు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు అక్రమ సంబంధం కలిగి ఉన్నారేమో. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అక్రమ సంబంధం అంటే దేవునికి ఇష్టం ఉండదు కనుక ఏమో అటువంటి రాంగ్ వేలోకి వెళ్తున్నామేమో, రాంగ్ చూస్ చేసుకుంటున్నామేమో. దేవుడు చెప్తున్నాడు, ఎటువంటి చెడు మార్గంలోకి వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలలో ఒకటి కదా వ్యభిచారము చేయకూడదు. ఏం చేయకూడదండి? దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచారము చేయకూడదు. ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం అంటూ ఉన్నాడు. అంటే ఒక్క ఆజ్ఞ అతిక్రమించినా అది మహాపాపమే. కనుక ఈమె ఏం చేసింది? ఆజ్ఞ అతిక్రమం చేసింది, వ్యభిచారము చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే మహాపాపము అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆజ్ఞ అతిక్రమంలో ఉన్నారేమో. ఆజ్ఞ అతిక్రమం హేరోద్య చేసింది అంటే వ్యభిచారము చేస్తుంది, అక్రమ సంబంధం పెట్టుకుంది. కనుక ఈరోజు మీలో ఎవరైనా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారేమో, రాంగ్ వేని చూస్ చేసుకుంటున్నారేమో, అది ఎంత మాత్రమో సరి అయిన మార్గం కాదు. ఈ రోజు అది బాగుండొచ్చు, కానీ రేపు అన్న రోజు దాని ద్వారా వచ్చే ఫలితము చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ఎంత మాత్రము హేరోద్యలో ఉన్న లక్షణం మనం కలిగి ఉండొద్దు. అయితే మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది, స్త్రీని మోహపు చూపు చూసినా సరే అదేంటంట? వ్యభిచారపు లెక్కలోకి ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఒక మోహపు చూపుతో చూసినా కూడా అది దేనికి సంబంధించిందంట? వ్యభిచారమునకు సంబంధించినదే. కనుక ఎంత మాత్రం వేరే స్త్రీని, పరాయి స్త్రీని మనం ఎలా చూడకూడదు? పురుషుని కానీ మోహపు చూపుతో అస్సలు చూడకూడదు. అలా చూసినా కూడా అది కూడా వ్యభిచారమే. ఏమీ చేయలేదు. కానీ మన చూపులు సరిగ్గా లేకపోయినా మనము వ్యభిచారము చేసినట్లే అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే ఆదాము గారిని, హవ్వమ్మ గారిని దేవుడు సృష్టించారు. ఆదాము గారిని సృష్టించి దేవుడు అనుకున్నారు హవ్వమ్మ గారిని కూడా సృష్టించాలి. ఒక పురుషునికి సాటి అయిన సహాయం అవసరమై ఉంది అని చెప్పి పురుషునికి గాఢ నిద్ర కలిగించి యొక్క ఆదాము గారి యొక్క ప్రక్కటి ఎముక నుంచి ఏం చేశారు? స్త్రీని తయారు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క పురుషునికి స్త్రీ అవసరం ఉంది, స్త్రీకి పురుషుని అవసరం ఉంది. కానీ ఒక భార్యకి ఒక భర్త, ఒక భర్తకి ఒక భార్య, అంతే తప్ప ఒక భర్తకి నెంబర్ ఆఫ్ వైఫ్స్, ఒక భార్యకి నెంబర్ ఆఫ్ హస్బెండ్స్ అని దేవుడు చెప్పలేదు. కనుక ఒక భర్తకి ఒక భార్య అని దేవుడు ఆదాము గారి కాలంలోనే మొదటిలోనే ఆయన నిర్మించారు. కనుక ఎంత మాత్రము కూడా నెంబర్ ఆఫ్గా పెట్టుకుంటే అది అక్రమ సంబంధంగా వస్తుంది. అది ఎంత మాత్రము ఈ లోకంలో మంచిది కాదు. ఈ లోకంలో అలా ఉంటే అది అక్రమ సంబంధంలోకి వస్తుంది, అది ఆజ్ఞ అతిక్రమం అయిపోతుంది. ఆజ్ఞ అతిక్రమం అయిందంటే అదే మహాపాపము. కనుక దేవుడిచ్చే ఆశీర్వాదం నుంచి మనం కోల్పోతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు, పురుషుని ముట్టకుండుట స్త్రీకి మేలు. అంటే ఎంత చక్కని మాటలు రాయించారంటే క్లియర్గా, స్త్రీని ముట్టుకుండుట ఎవరికి మేలంట? పురుషునికి మేలు. పురుషుడు ముట్టుకోకుంటే స్త్రీకి మేలు. అక్రమ సంబంధం పెట్టుకోవద్దు అని దేవుడు చాలా స్పష్టముగా రాయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక హేరోద్య ఎందుకు ఆ యొక్క దేవునికి ఇష్టము లేని రీతిగా ఉంది అంటే, మొట్టమొదటిగా ఈమె
అక్రమ సంబంధం కలిగి ఉంది. ఈరోజు మీరు ఎవరైనా ఉన్నారేమో, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వారికి చెప్పండి, అక్రమ సంబంధం ఉంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. అక్రమ సంబంధం కలిగి ఉన్న వారు దేవుడు చెప్తున్నాడు, నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమ సంబంధం కలిగి ఉంటే ఎప్పటికైనా బిడ్డలం కాలేము. అక్రమ సంబంధం కలిగి ఉంటే ఎప్పటికైనా రాజ్యానికి చేరుకోలేము. అక్రమ సంబంధం కలిగి ఉంటే దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని చేత ఎన్నుకోబడిన వారిగా, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారిగా మనం ఎప్పటికీ కాలేం. కనుక ఈరోజు వాక్యం వింటున్న మీరు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని మనల్ని మనమే టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చెడు మార్గంలో వెళ్తున్నామేమో, ఏమడగాలి, యేసయ్యా నేను చెడు మార్గంలో వెళ్తున్నానేమో, నన్ను సరి అయిన మార్గంలో పెట్టు ప్రవ్వా అని దేవుణ్ణి అడిగితే ఆయన తప్పనిసరిగా ఆయన మనల్ని పట్టుకొని మళ్ళా సరి అయిన మార్గంలో దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూస్తే ఈమె గద్దింపుకు లోబడినది. ఏం చేయలేదు? గద్దింపునకు లోబడలేదు ఈమె. అంటే దైవజనుడు వచ్చి ఈమె గద్దిస్తున్నాడు. దైవజనుడు ఏమని గద్దిస్తున్నాడు? నీవు తల్లి స్థానంలో ఉన్నావు, నీవు గొప్ప స్థానంలో ఉన్నావు, నీ ద్వారా అనేక మంది నేర్చుకోవాలి. అటువంటిది నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నీవే చెడు మార్గంలో ఉన్నావు, నీవే రాంగ్ వే చూస్ చేసుకుంటున్నావు, నీవే అక్రమ సంబంధాలు కలిగి ఉన్నావు, నీవే నీ రాజ్యంలో సరైన రీతిగా లేవు, ఇలా ఉంటే ఎలాగా అని దైవజనుడు ఈమెను గద్దిస్తూ మంచి మాటలు చెప్తుంటుంటే ఈమె ఏం చేయలేదు? లోబడలేకపోయింది. ఈరోజు నువ్వు లోబడుతున్నావా? దైవజనులు కానీ, లేదంటే ఈ రీతిగా కానీ, టీవీలో వర్తమానాలు కానీ, యూట్యూబ్స్లో కానీ, ఎక్కడైనా మీరు వాక్యాలు వింటూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు, ఎన్నో పాటలు వింటూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఎన్నో చేస్తూ ఉన్నారు, ప్రవచనాలు వింటూ ఉన్నారు. మరి అన్నిటికీ మనం లోబడుతూ ఉన్నామా? దేవుని నుంచి వచ్చే ప్రతి గద్దింపునకు లోబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గద్దింపు గొప్పది. నువ్వు రాంగ్ వేలో వెళ్తే, నువ్వు వెళ్తున్న మార్గము నీకు మంచిది కాదు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నిన్ను సరి అయిన మార్గంలో పెడతాడు. ఒక మాట చెప్పండి అంటే, ఏదైనా సరే ఇప్పుడు నువ్వు కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటావు. ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఆ ఆలోచనలు దేవుడే చెడగొడుతూ ఉంటారు, దేవుడే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడో తెలుసా? ఆ ఆలోచనలు నీకు మంచిది కాదు అనిపించుకున్నప్పుడు నువ్వు వేసుకున్న ప్రతి ప్రణాళిక, నీ ప్లానింగ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎందుకంటే నువ్వు వేసుకున్నది నీకు మంచిది కాదు. నీవు వేసుకున్న ప్రణాళిక నిన్ను వేరే మార్గంలో పెడుతుంది. నిన్ను వేసుకున్న ప్రణాళిక నిన్ను దేవునికి దూరం పెంచుతుంది అనిపించుకుంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? దేవుడు నీ ప్రణాళిక, నువ్వు వేసుకున్న ప్రణాళిక చెడగొట్టి మంచి ప్రణాళిక నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యం వింటున్న మీరు దేవుని గద్దింపునకు లోబడాలి. ఏ దైవజనులైనా ఎవరైనా అమ్మ ఇది చేస్తే తప్పు, ఇలా చేయవద్దు అని మీకు ఇలా చెప్పుతూ ఉంటుంటే ఆ గద్దింపునకు లోబడండి. అదిగో నన్నే అనేసారు, అదిగో నన్నే ఎందుకు అంటారు ప్రతిసారి, నేను మాత్రమే కనబడుతున్నాను ఈ పాస్టర్ గారికి, ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ఇటువంటి రావడం వల్ల ఉపయోగం ఉండదు. కానీ గద్దింపునకు లోబడాలి. ఆ గద్దింపులో ద్వారా దానికి లోబడినందుకు దీవెన రెండంతులుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడి మాటలకు గౌరవం ఇవ్వలేదు ఈవిడ. ఏం చేయలేదండి? దైవజనుడు గద్దించాడు, గద్దింపునకు లోబడలేదు, ఆయన మాటకు గౌరవం ఇవ్వలేదు, ఆయన మాటకు లెక్క చూపలేదు. అంతేకాదు దైవజనుడిని చెరసాల్లో వేశారు. ఏం చేశారు? దైవజనుడిని జైల్లో పెట్టేశారు. జైల్లో వేసినప్పుడు జైల్లో ఎవరిని వేస్తారు? అసలు నార్మల్గా దొంగల్ని వేస్తారు, లేదంటే నరహంతకుల్ని వేస్తారు, వ్యభిచారుల్ని వేస్తారు, హంతకుల్ని వేస్తారు. ఇలా తప్పు చేసిన వాళ్ళని జైల్లో వేస్తారు. కానీ ఇక్కడ ఎవరిని వేసేసారు? తప్పు చేస్తున్నావు అని చెప్పిన అతన్ని చెరసాల్లో వేసేసారు. అంత భయంకరమైన పరిస్థితి. దేవుడు ఒక విషయంలో అంటారు, నా దైవజనుల జోలికి వస్తే, యాజకుల జోలికి వస్తే దేవుని కనుగుడ్డు మృట్టినట్టు. కనుక ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. ప్రతిసారి చాలాసార్లు మేము వింటూ ఉన్నాము, దైవజనులు అదిగో పలానా పాస్టర్ గారు అటువంటి వాళ్ళు, పలానా వాళ్ళు ఇటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి ఇలాగా, వీళ్ళ గురించి అలాగా అని చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను మీకు ఒక చక్కని మాట చెప్పాలనుకుంటున్నాను. దైవజనులు ఎటువంటి వారైనా సరే, దైవజనులు ఎటువంటి వారైనా సరే, వారి కుటుంబం ఎటువంటిదైనా దేవుడు చూసుకుంటాడు. మీకు ఒక వంతు తీర్పు అయితే వాళ్ళకి 2 వంతుల తీర్పు ఉంటుంది. కనుక దైవజనుల జోలికి వెళ్ళొద్దు. ఎంత మాత్రము మనము మన పని మనం చూసుకోవడం అంతే తప్ప దైవజనులు పలానా వాళ్ళు ఇటువంటి వాళ్ళని 10 మందికి చెప్పడం వల్ల అది దేవుని యొక్క కోపాన్ని రేపే వారం అవుతాం. కనుక
కనుక అది ఎంత మాత్రం మనకి మంచిది కాదు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గారిని వేశారు. మంచి చెప్తే ఈమె గద్దింపునకు లోబడలేదు, కాగా ఈయన ఏం చేశారు, చెరసాల్లో వేశారు. దేవుడు ఊరుకుంటారండి? ఊరుకోరు. అందుకే ఈమె దేవుని దృష్టిలో చెడ్డదానిగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో చెడ్డగా అయిపోతే, దేవుడి దృష్టిలో నువ్వు ఒక వేస్ట్గా అయిపోతే, దేవుని దృష్టిలో నువ్వు ఎన్నుకోకబడకపోతే, దేవుని దృష్టిలో నువ్వు వ్యర్థమైన పాత్రగా మిగిలిపోతే ఎంత మాత్రం మంచిది కాదు. ఆయన దృష్టిలో మనము విలువైన వారిగా ఉండాలి. ఆయన దృష్టిలో మనము ఘనము పొందిన వారిగా ఉండాలి. ఆయన చేత మీరు నేను ఎన్నుకోబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన క్షణం చాలు, కళ్ళు ఎరజేస్తే చాలు, ఉన్న వాళ్ళందరూ నశించిపోతారు, నిందలు వేసిన వాళ్ళందరూ పాడే చనిపోతారు. ఒక్క క్షణం చాలు అక్కడంతా అంతమైపోవడానికి. కానీ ఏం జరిగింది, ఆఖరి క్షణము వరకు, ఆయన మరణించేంత వరకు కూడా క్షణంలో కూడా కోపం అనేది ఎక్కడ కూడా చూపించలేదు, శాంతంగానే ఉన్నారు. పగపట్టే అనుభవం మన తండ్రిలో లేదు కనుక ఆయన బిడ్డలమైన మనము కూడా పగపట్టే అనుభవంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 4వదిగా మనం చూస్తే తన కుమార్తెకు పాపమును నేర్పించిందంటే ఏం చేసిందండి, పాపమును నేర్పించింది. అంటే సలోమికి ఏం నేర్పించింది, ఈరోజు కూతురు ఎలా ఉన్నది అంటే తన ప్రవర్తన సరిగ్గా లేదంటే మేజర్ తప్పు ఎవరిదని చెప్తారు, తన తల్లిదే అనే చెప్తారు కదా. మరి ఈరోజు మనం గమనించాలి, తల్లి అయ్యుండి తన కూతురికి ఏం నేర్పిస్తుంది, పాపము నేర్పిస్తుంది. తన కూతురికి పాపపు బుద్ధులు అలవాటు చేస్తుంది, తన కూతురికి చెడు వైపు నడిపిస్తుంది. ఈరోజు తల్లిలు ఎలా వెళ్ళినా సరే వారి కూతుర్లు సరైన మార్గంలో వెళ్ళాలి, మాకులా ఉండకూడదని ఆశపడతారు. కానీ ఈ తల్లి మాత్రం ఎలా ఉందంటే, హేరోద్య తన కూతుర్ని కూడా చెడు మార్గంలోనే నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటుంది, రోదనము నేర్పుడి. మీ పిల్లలకి ఏం నేర్పించాలంట, రోదనము, అంగలార్చడం నేర్పించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ హేరోద్య ఏం నేర్పిస్తుంది, పాపము నేర్పిస్తుంది. 34వ కీర్తనలో ఉంటుంది, నా పిల్లలారా రండి మీకు భయభక్తులు నేర్పిస్తాను. ఏం నేర్పించాలి, మనము భయభక్తులు నేర్పించాలి. కానీ హేరోద్య ఏం నేర్పిస్తుంది, పాపపు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో సాత్వికము దీనత్వము నేర్చుకునేది అంటున్నారు. అంటే సాత్వికమును దీనత్వమును మీరు మీ పిల్లలు కూడా నేర్చుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసయ్య విధేయత నేర్చుకోమని చెప్తూ ఉన్నారు. విధేయత కలిగి ఉండడం నేర్చుకోవాలి, నేర్పించాలి. ద్వితీయోపదేశ కాండంలో మీ పిల్లలకు భయపడడం నేర్పించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరి యందు భయపడటం నేర్పించాలి, దేవుని యందు భయపడటం. దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి క్షణమున నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు, ప్రతి క్షణమున నా వైపే ఉన్నాడు అని చెప్పి మీ పిల్లలకి భయపడడం నేర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరితో దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లలకి ఏం నేర్పించాలి, భయపడ్డు. మీ పిల్లలకి అనేకమైనవి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నవన్నీ కూడా మీరు నేర్పించే రీతిగా ఉండాలి. ఇక్కడ హేరోద్య తన కుమార్తెకు పాపము నేర్పించింది. మరి ఈరోజు మీరు ఏం నేర్పిస్తున్నారు? ఒకవేళ మీరు ఇప్పటిదాకా పాపం నేర్పిస్తున్నారేమో, చెడు వైపు వదిలేస్తున్నారేమో, లోకానుసారంగా ఉన్నది కదా ఏదో ఫోన్లో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో. అలా కాదు. కానీ మీ పిల్లలకి దేవుడు చెప్పినవన్నీ మనం నేర్పిస్తేనే ఉత్తమమైన తల్లిగా మీరు ఎంచబడతారు. మీ పిల్లలు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 5వదిగా చూస్తే నీతిమంతుని మరణానికి కారణమైంది. ఎవరికండి? నీతిమంతుడు యొక్క బాప్తిస్మమిచ్చి యోహాను గారు మొదటి నుంచి ఎంతో భక్తి చేస్తూ రోషము కలిగి దేవుని రాకకే మార్గదర్శకంగా ఉండి దేవుని రాకకే ముందొచ్చి దేవుని లోకానికి పరిచయం చేసిన బాప్తిస్మమిచ్చి యోహాను గారి యొక్క మరణానికి ఎవరు కారణమయ్యారు? హేరోద్య కారణమైంది. ఈరోజు హేరోద్య ఎంత భయంకరంగా పగపెట్టింది అంటే, తన కూతురు ఏదో డ్యాన్స్ చేసి తన తండ్రిని మెప్పించినప్పుడు తన తండ్రి అడుగుతున్నాడు, ఏం కావాలో కోరుకో అని అడుగుతుంటే ఈ కూతురు వెంటనే ఎక్కడికి వచ్చేసింది, తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ డాడీ ఇలా అడుగుతున్నారు, ఏం కావాలంటే అది ఇస్తారంట. ఏం అడగమంటావంటే, ఎవరైనా అయితే బంగారము లేదంటే ఏదైనా హౌసో కార్సో ఏవోటి అడుగుతారు. కానీ ఈ హేరోద్య చెప్తుంది తన కూతురుతో, వెళ్ళి బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల అడుగు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతలా పగపెట్టిందంటే ఆ తలతో అసలు ఈమెకు
ఉపయోగం ఉంటుందండి? ఏమీ ఉపయోగం ఉండదు. కనీసం ఆ తలతో రూపాయి కూడా లాభం ఉండదు. కానీ ఎంతలా పగ పట్టింది అంటే ఎలాగైనా చంపేయాలి అని పగతో ఈ యొక్క నీతిమంతుని మరణానికే కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈరోజు మీలో హేరోద్యలో ఉన్న లక్షణాలు ఉన్నాయేమో, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మిమ్మల్ని మీరు సరిగ్గా ఉంచుకుని చక్కగా దేవుని మార్గంలో నడుస్తూ ఒక మంచి కూతురుగా, మంచి భార్యగా, మంచి తల్లిగా, మంచి సహోదరిగా మిమ్మల్ని మీరే సరి అయిన మార్గంలో పెట్టుకోవాలి. మీ కుటుంబాన్ని సరి అయిన మార్గంలో పెట్టే గొప్ప అవకాశం దేవుడు మీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ధ్యానం చేసుకున్నాము, హేరోద్య గురించి ధ్యానం చేసుకున్నాము. హేరోద్యలో ఉన్న మొదటి అనుభవం ఏమిటి అంటే ఈమె అక్రమ సంబంధం కలిగి ఉంది. ఈమె ఏ సంబంధం కలిగి ఉందండి? అక్రమ సంబంధం కలిగి ఉంది. ఈమె రెండవదిగా గద్దింపునకు లోబడని స్త్రీగా ఉంది. మూడవదిగా మనం చూస్తే ఈమె పగపట్టింది. నాలుగవదిగా తన కుమార్తెకు పాపమును నేర్పింది. ఐదవదిగా మనం చూస్తే ఈమె నీతిమంతుని మరణానికే కారణమైంది. కనుక ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికైనా ఇప్పటిదాకా హేరోద్య లక్షణాలు ఉన్నాయేమో, కానీ ఇప్పటికిప్పుడు మనం పరిశీలన చేసుకుందాము. హేరోద్య లక్షణాలు ఉంటే మనము కూడా పరిశుద్ధాత్మ దృష్టిలో చెడ్డవారిగా పేరు పొందుకుంటాం. అది ఎంత మాత్రం మంచిది కాదు. కనుక మనము కూడా దేవుని దృష్టిలో ఒక పరిశుద్ధులుగా, దేవుని దృష్టిలోకి ఎన్నుకోబడిన వారిగా, దేవుని దృష్టిలో ఒక చక్కని వారిగా ఉండాలి అంటే ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు హేరోద్యలో ఉన్న లక్షణాలు మనలో ఉండకుండా మనల్ని మనము కాపాడుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం చూడగలము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. విన్న వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. అయ్యా తండ్రినైనా మీరెంతగానో చక్కగా మాట్లాడారు, నీకు వందనములు. హేరోద్యలో ఉన్న లక్షణాలు ఈ దినము మాకు బయలుపరిచారు, నీకు వందనములు ప్రభువా. అయ్యా తని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రినైనా మీ మాట ఎంతో గొప్పది, మీ మాట జీవము గలది, మీ మాట సత్యము గలది. అయ్యా తని మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి, మీరు మాట్లాడితే మేము జీవింపబడతాం ప్రభువా. అయ్యా తని చక్కని మాటల ద్వారా మీరు మాట్లాడారు, నీకు వందనములు ప్రభువా. విన్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హేరోద్యలో ఉన్న లక్షణాలు మాలో ఇప్పటిదాకా ఉన్నాయేమో మాలోంచి తీసివేసి పరిశుద్ధపరిచి మీకై జీవించే భాగ్యము నీ బిడ్డలమైన మా అందరికీ నీ దయచేసి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాతండి, మరణాత్. అందరికీ మరణాతండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.